విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన? సో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం. ఫసల్ అంటే ఏదమ్మా? ఫసల్ బీమా అంటే పంటలకి సంబంధించిన ఆ యొక్క బీమా పథకమే ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన. సో విత్తనం నాట్లు వేసిన దగ్గర నుంచి అంతే కదా, బిఫోర్ సోయింగ్, ఓకే, ఆర్ బిఫోర్ టిల్లింగ్ ఏదైతే ఉందో, బిఫోర్ సోయింగ్ ఏదైతే పంట నాట్లు వేయకముందు, పోస్ట్ హార్వెస్ట్. పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏదేమో పంటల తదనంతరం అనేది, కోతల తదనంతరం అనేది ఏదైతుందో మొత్తం కూడా ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు చూసుకుంటే ఏ దశలోనైనా సరే పంట అనేది నష్టపోతే అందుకే అన్ని విధాలుగా ఆ యొక్క ఆదుకుంటుంది. దాదాపు 22 రకాల ఆ నోటిఫైడ్ క్రాప్స్ ఉంటాయి కదమ్మా, ఆ నోటిఫైడ్ క్రాప్స్ అన్నిటికీ కూడా మనం ఫసల్ బీమా యోజన అనేది వర్తిస్తుంది. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసిందే. సో లైక్ ఖరీఫ్ సీజన్లో 2%, రబీ సీజన్లో 1.5%, వాణిజ్య పంటలకు వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్కి 5% అనేది ప్రీమియం చెల్లించాలి. ఆ యొక్క ఏదైతే మనం చెప్పిన ఎంత సమ్ అనేది మనం ఇన్సూర్ చేసామో వాటికి మనము బీమా అనేది ప్రకటించాల్సింది. ఇందులో ప్రీమియం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం షేర్ చేసుకుంటాయి. సో అవన్నీ కూడా మీకు అవగాహన ఉంది. అయితే కింది వాటిలో ఏది దానికి సంబంధించిన కరెక్ట్, ఏది రాంగ్ ఏందని అడుగుతున్నాడమ్మా, చూద్దాం. సో ఇట్ అలౌస్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఫార్మర్స్ ఫర్ లాసెస్ అరైజింగ్ డ్యూ టు వైల్డ్ లైఫ్. ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క బీమా అనేది ఏదైతే ఉందో, సో ఆ యొక్క వన్య ప్రాణుల దాడులు అని చెప్పేసి అంటాం. ఓకేనా, వైల్డ్ లైఫ్ అటాక్స్ ఏదైతే, వైల్డ్ లైఫ్ అటాక్స్ అంటే ఏమొస్తుందమ్మా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్య మృగాలు అని చెప్పేసి అంటాం. వన్య ప్రాణులు అనే దానికంటే ఆ యొక్క వన్య మృగాలు ఏదైతుందో, ఓకే, వన్య మృగాలు అంటే ఏంది, ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క అడవి పందులు అంటాం కదమ్మా, ఆ అడవి పందుల బారిన కానీ, లేకపోతే మనం చెప్పుకున్న ఏనుగులు ఏదైతే ఏనుగుల బారిన పడినా కానీ, పందికొక్కులు ఏదైతే పందికొక్కుల బారిన పడినా కానీ, ఇలాంటి ఏదైతే ఆ వన్య ప్రాణులు ఏదైతే వాటి ద్వారా కూడా మనకు ఏమిస్తున్నారమ్మా, మనకి ఆ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది అప్లికేబుల్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక స్టేట్ గవర్నమెంట్స్ అనేది కూడా దానికి బీమా అనేది ప్రకటిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఇది కరెక్ట్ అమ్మా. రాంగ్ అన్నాడు కాబట్టి ఇది తప్పు అనేది కాదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇది కరెక్ట్. సో బోత్ ఫుడ్ క్రాప్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ఎస్, ఆయిల్ సీడ్స్ అనేది కూడా ఇందులో కవర్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కమర్షియల్ క్రాప్స్ అని గుర్తుందా లేదా, వాణిజ్య పంటలు. సో కవర్స్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ అరైజింగ్ ఫ్రమ్ లో సైక్లోన్స్ అండ్ అన్సీజనల్ రైన్స్, ఇది కూడా కరెక్టే. ఎక్కడైతే మనకి ఓకేనమ్మా ఆ యొక్క తుఫాన్లు ఎప్పుడైతే ఏర్పడతాయో, పర్టికులర్గా సదర్న్ ఇండియాలో నవంబరు, అక్టోబర్ మిడ్ నుంచి మనకి స్టార్ట్ ఏదైతుందో, సో అవి కూడా వర్తిస్తున్న సంగతి గుర్తుపెట్టుకొని, అన్సీజనల్ రైన్స్ అనేది అకాల వర్షాలు అంటాం కదమ్మా, ఆ అకాల వర్షాల వల్ల కూడా మనకి ఏమంటారు, ఆ యొక్క వాతావరణ పరిస్థితులు అనేది ప్రతికూలంగా అందిస్తారన్న సంగతి, ఇది కూడా కరెక్టేనమ్మా. ఓకేనా, సో సోయింగ్ నుంచి విత్తనం వరకు ఏ రకంగా అయినా సరే పంట అనేది అందిస్తారు. సో ఫార్మర్స్ అబ్టైనింగ్ క్రాప్ లోన్స్ ఫర్ స్పెసిఫైడ్ క్రాప్ ఈజ్ డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఆర్ మ్యాండేటరీ కవర్డ్. సో తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది, ఫసల్ బీమా యోజన కింద కొన్ని పంటలు కొన్ని ప్రాంతాలకి కంపల్సరీ చేశారు అనేది, ఒక నిర్దిష్ట ప్రాంతాల్లో నిర్దిష్ట పంటల కోసం అనేది తప్పు. ఎందుకంటే వీటి కోసం మనకి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందమ్మా. ఓకే, వాతావరణ పరిస్థితులు ఏదైతున్నాయో, ఓకేనా, వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనకి ఆ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది. సో అవి కొంచెం చూసుకుంటే ఖచ్చితంగా అనేది ఏమి లేదు. సో ఇది వాలంటరీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బట్ కొన్ని రాష్ట్రాలు వచ్చేసి యూనో సో అన్ని ప్రాంతాలకి అన్ని పంటలకు కూడా వర్తిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వాలంటరీ స్కీమ్, కంపల్షన్ అనేది అన్ని అనేది ఏమి లేదు, మ్యాండేటరీ అనేది ఏమి లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు. సో ఫార్మర్స్ అబ్టైనింగ్ క్రాప్ లోన్స్, ఎస్పెషల్లీ ఏదైతే రుణాలు తీసుకునే వాళ్ళు, పంట రుణాలు తీసుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పంట రుణాలు అనేది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వాలన్న రూల్ ఏమి లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బట్ కొన్నిటి